వీక్షణం పత్రికా ఎడిటర్ వేణుగోపాల్తో పాటు ఎల్బీ నగర్కు చెందిన రవివర్మ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఉదయం 4 గంటలకే తనిఖీలు మొదలై 5 గంటల పాటు కొనసాగాయి. ఈ మధ్య మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ను కుకుట్పల్లిలో అరెస్టు చేశారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారంతో వేణుగోపాల్, రవివర్మ ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్లినట్లు వేణుగోపాల్ చెప్పారు. తన మొబైల్ని సీజ్ చేశారని తెలిపారు. ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు చెందిన ఒక బృందం 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను తలుపు తెరవని అడగానే తెరిచాను. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు. నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద ఇట్లా సెల్ ఫోన్ తీసుకోకూడదు, సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు. వైర్ పత్రిక నడుపుతున్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఫోన్లు ఎత్తుకుపోయారు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది. ఇట్లా ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది. నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు, మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్. సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు. కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. నా దగ్గర రామాయణ భారతాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం దాకా అంతా సాహిత్యం ఉంటుంది. నేను రచయితను, జర్నలిస్టును, 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నాను. 30 పుస్తకాలు రాశాను, 30 పుస్తకాలు అనువాదం చేశాను. కాబట్టి నా దగ్గర పుస్తకాలు తప్ప మరేమీ ఉండవు. వాళ్ళు వెతికారు, పుస్తకాలు తప్ప ఇంకేమీ కనబడలేదు. చివరికి ఫోన్ ఒకటే చూస్తున్నారు. జర్నలిస్ట్ వేణుగోపాల్, రవివర్మ ఇళ్లపై ఎన్ఐఏ చేసిన దాడులను ఖండించారు ప్రొఫెసర్ హరగోపాల్. ఎన్ఐఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును రాష్ట్ర ప్రభుత్వం ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ను సాఫ్ట్ నక్సలిజం అన్నారని తెలిపారు. నక్సలిజం సాకుతో ఎన్ఐఏ దాడులు చేయడమేంటని ప్రశ్నించారు ప్రొఫెసర్ హరగోపాల్. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎన్ఐఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకున్నదా లేదా అనేటువంటిది ఇంకా మనకు తెలియదు. కానీ ఎన్ఐఏ ఎక్కడ పడితే అక్కడ సర్వాంతర్యామిలాగా దేశంలో ఎవరిల్లైనా రేడ్ చేయొచ్చు అనేటువంటి ఈ విచ్చలవిడితనం ఏదైతుందో దాన్ని నిర్బంధ వ్యతిరేక వేదిక ఖండిస్తున్నది. జర్నలిజం అంటేనే వాస్తవాలను చెప్పడం. వేణుగోపాల్ సమకాలీన సమస్యల మీద చాలా ఖచ్చితంగా, నిక్కచ్చితంగా తాను విశ్లేషిస్తూ సమాజాన్ని నిరంతరంగా ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన కేవలం ఎడిటరే కాదు, ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సమస్యలను విశ్లేషించి ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి, సమాజంలో చైతన్యం పెంచడానికి ఆయన నిరంతరంగా కృషి చేస్తున్నాడు. రాత్రింబగళ్ళు ఆయన తిరుగుతున్నాడు. ఇవాళ వేణుగోపాల్ మీద జరిగిన దాడి అది కేవలం ఒక వ్యక్తి మీదనో లేదా వీక్షణం పత్రిక మీద కాదు. ఇది జర్నలిజం మీదనే మనం దాడిగా మనము భావించవలసి ఉంటుంది. జర్నలిస్టు ప్రపంచము దీన్ని ఖండించదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఆగదు. వచ్చే ఎన్నికల దాకా ఎన్ఐఏ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలను కానీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అన్పాపులర్ చేయడం కొరకని కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహంగా అది చేస్తుంది. ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సమాచారం ఇచ్చున్నా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పవలసినే తప్పించి ఎటువంటి వాళ్లకు అనుమతి ఇవ్వడం కానీ సహకరించడం కానీ చేయకూడదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి వాగ్దానం. వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదటి చాప్టర్లోనే ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ అనేది రాశారు.